విశాఖ పెందుర్తిలోని చిన్న మూసివాడలో ఉత్తరాంధ్ర తిరుమలగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పుష్కరిణికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే అదీప్ రాజ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి 1500 కోట్లు ఖర్చు చేశామని, ఇంకా అవసరమైతే ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు కూడా తీసుకువచ్చి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు కొట్టు సత్యనారాయణ. ఇక ప్రతి ఊరిలో ఒక దేవాలయం ఉండాలని, గుడి లేని గ్రామాలు ఉండకూడదని అన్నారు. ఇప్పటి వరకు ఏపీలో 3600 దేవాలయాలను గుర్తించి ఒక్కొక్క దేవాలయానికి 10 లక్షల చొప్పున 3,60,00,000 రూపాయలు వెచ్చించినట్లుగా తెలిపారు. 3600 దేవాలయాలు ప్రతి గ్రామంలోనూ ముఖ్యమంత్రి గారు ఆదేశించే గుడి లేని ఊరు ఉండకూడదు. ప్రతి గ్రామంలోనూ ప్రతి ఊళ్ళలోనూ కూడా ఒక దేవాలయం ఉండాలని ఆదేశించారు. 3600 దేవాలయాలు శ్రీవాణి ట్రస్ట్ తిరుమల ఒక్కొక్క దేవాలయానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి 360 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. ఇంకా అవసరమైతే మరిన్ని నిధులు తీసుకొచ్చి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేసి తీసుకెళ్తున్నాం. ఇది కాకుండా ప్రతి దేవాలయం కట్టించడం ఒక అయితే అక్కడ ప్రతిరోజు నిత్యం ధూపదీప నైవేద్యాలు జరిగినప్పుడు భగవంతుడు సంతృప్తి చెందుతాడు. అలాగా అటువంటి ధూపదీప నైవేద్యాలు చేయడానికి ఇప్పటికే 6000 దేవాలయాల వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల బ్యాంక్ అకౌంట్లో, అత్యవసర బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్ గా బ్యాంకు ద్వారా